వెల్కమ్ టు హాట్ టాపిక్ విత్ మహా. ఈరోజు హాట్ టాపిక్లో నిజంగానే హాట్గా ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు ఉన్నారు మొక్క శ్రీనివాస్ గారు, ఉత్తరాంధ్ర జనసేన సీనియర్ నేత. అంతేకాదు సారథి ఒక స్పెషల్ కూడా ఉంది. వైజాగ్ గోల్డ్ మ్యాన్గా ఆయన ఎంతో పేరుగాంచారు. మరి వారితో ముచ్చటించి బోల్డ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఈ గోల్డ్ మ్యాన్ అన్న బిరుదు ఎందుకు వచ్చింది మీకు? ఎవరైనా ముందుగా అడిగేది అదే క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే బంగారం అంటే మహిళలకి ఎక్కువగా ప్రీతికరంగా ఉంటుంది. అసలు మీరు బంగారం వైపు వెళ్ళడానికి కారణాలు ఏంటి? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు ప్రత్యేకించి గోల్డ్ ఇష్టం ఉండేది కాదు. అప్పుడు కూడా పెట్టుకోలేదు కూడా. అప్పుల్లో నేను ఇంటర్ చదివేటప్పుడు మాది విలేజ్ పెద్ద పెద్ద గొడవలు తెచ్చేసేవాళ్ళు. ఏ విలేజ్ సార్? మా అనకాపల్లి దగ్గర ఒక మారుమూడు పల్లెటూరు వెదురుపర్తి అనే గ్రామం అండి. కసింకోట మండలం వెదురుపర్తి గ్రామం. ఈవినింగ్ మాకు ఒక 5 అక్కచెల్లెళ్ళు రోజుకి ఏ గొడవలు అవుతాయి కదా, అవుతుంటే ఇలా రెచ్చగొడుతుంటారు. నేను రోజుకి ఇదిలోకి వెళ్ళి ఉన్నాం కొట్టడం రావడం చేస్తే మా అమ్మ ఈటి గొడవలన్నీ చేస్తానని చెప్పేసి ఒక బ్రాస్లెట్ చైన్ 2 ఉంగరాలు పెట్టారు. అవి పెట్టుకుని ఇదిలోకి వెళ్ళాను. ఇదిలోకి వెళ్తే గొడవ అయినా స్టార్ట్ అయినప్పుడు అమ్మ తెంపేస్తారని భయంతో ఇంటికి వెళ్ళి పెట్టేసి వద్దాను వచ్చే టైంకి గొడవ అయిపోయింది. ఈ అలవాటు ఏదో బాగుందని అప్పుడు మా అమ్మగారు కొద్దిగా అలా పెంచారు. తర్వాత నేను వ్యాపారాలు చేసి సంపాదించిన నాకు గోల్డ్ మీద బాగా ఇష్టం పెరిగిపోయింది. నాకు ఒక ఆకర్షణగా గోల్డ్ పెట్టుకోవాలి, మంచిది కదా. ఏదైనా సరే పొద్దున్న అన్నింటికంటే ఇప్పుడు భూమి ఉన్నా ఏదున్నా ఇమీడియట్లు తెచ్చుకోలేము. బంగారం ఉంటే ఏదైనా దేనికైనా ఉపయోగపడుతుంది. ఇంకా అలా గోల్డ్ కేజీలు కొన్ని స్టేజ్కి వచ్చి ఈ రోజు గోల్డ్ పెట్టుకుంటే అలాగే అందరూ ఉంటుంది. ఉంటుంది అది చెప్పకూడదు కదా. ఒంటి మీద అయితే కిలో గోల్డ్ ఎప్పుడు ఎప్పుడు జనాలు చూస్తారు కదా వీడియోలోనే. నేను ఎంతమంది జనాగా గోల్డ్ వేసుకుని వెళ్తాను. అందరూ మన అభిమానించే వాళ్ళే, దొంగలు ఎవరు రారు కదా. భయంతో ఏది చేయకూడదు, ధైర్యంతో ముందుకెళ్తే. భయపడినోడు ఇప్పుడు వేసుకోవచ్చు. ఒక చైన్ వేసుకున్నాడు ఏం పై బట్టన్ పెట్టుకొని జాగ్రత్త పడతారు. అది భయం, తెంపేస్తారేమో వాళ్ళు. కానీ మనం పాజిటివ్గా వెళ్తే మా చుట్టూ కూడా పాజిటివ్గానే ఉంటారు. గోల్డ్ మ్యాన్గా పేరుగాంచిన మీరు జనసేన వైపు ఎప్పుడు అడుగులు పడ్డాయి? జనసేన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన వెంటనే, అంతకుముందు సమాజ్వాదీ పార్టీలో ఉండేవాడిని. సమాజ్వాదీ పార్టీలో ఉన్నాను, 3 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, ఆయన హావభావాలు, ఆయన విప్లభావాలు మాకు నచ్చటం, ఆయన అడుగులేసి నడుద్దామని సార్ నెలకి వెళ్ళడం, పార్టీలో చేరటం, ఆయన నాకు ఒక ఎంపీ సీట్ ఇవ్వడం అన్నీ జరిగాయి. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఆయన అడుగుజాలు నడుస్తూ ఉన్నాం. ఎంపీ సీట్ ఇచ్చారు? విజయనగరం ఎంపీ సీట్ ఇచ్చారు. ఓకే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి మధ్య వార్ నడుస్తుంది. ఆయన ఏమంటున్నారంటే రీసెంట్ ఇప్పుడే ట్వీట్ చేశారు, ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పేసి. దానిపై మీరేమంటారు? చెప్తున్నా కదండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ప్రపంచానికే తెలుసు. ఆయన ఎలాంటోడో ఏంటో. చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తారు? రాజకీయాలకు ఎందుకు వస్తారు? డబ్బు సంపాదించుకోవడానికి, ఈ రాష్ట్రాలు దోసేసుకోవడానికి, వేల కోట్లు పిల్లలు రాజకీయాల్లో ఉండి అలవా సాటుకోవడానికి. సామాన్యంగా వచ్చినప్పుడు 1000 కోట్లు సంపాదించారు కొంతమంది ముఖ్యమంత్రి కొడుకులు ఈ రోజుల్లో. పవన్ కళ్యాణ్ గారికి అంత అవసరం లేదు. ఆయన బై బర్త్ వాళ్ళ అన్నగారు మెగాస్టార్ అయినా సరే ఈ సొంత టాలెంట్ ఉపయోగించుకొని సినీ ఫీల్డ్కి వచ్చి ఓ పెద్ద స్టార్ అయ్యి 100 కోట్లు సంపాదించుకున్నా, ఇంకా సంపాదించుకునే అవకాశం ఉన్ని కూడా అన్నీ వదులుకొని ప్రజలకు సేవ చేద్దామని వస్తూ ఆయన సొంత డబ్బు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రతిపక్షంలో ఉంటూ ₹1 ఎవరికైనా పెట్టినట్టుందండి? ప్రతిపక్షంలో ఒక్క సీటు గెలని ఒక సామాన్య రాజకీయవేత్తగా ఉంటూ 30 కోట్ల రూపాయలు లాస్ట్ ప్రభుత్వం ప్రజల రైతులకు గాలికి వదిలేస్తే ఆయన ఇచ్చారు. అలాంటి వ్యక్తి కోసం మాట్లాడుతున్నంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అర్థమైంది? వాళ్ళే మాత్రం అండి చిన్న సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు వేసుకున్నారు. ఎవరికైనా ఇచ్చారు అలాగా? ఎవరికైనా అలాగా 100 కోట్లు ఇచ్చారండి ఎవరికైనా? ఇప్పుడైనా ఎవరికైనా ప్రమాదం అంటే నిమిషాలు ఇస్తారు. ఈరోజు కూడా ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఆయన సొంత డబ్బులు విరాళం మన తెలంగాణకి ఎక్కడ కూడా వరద బాధితులకి హెల్ప్ చేశారు. ఎవరైనా చేశారు? పోనీ ముఖ్యమంత్రి చేశాడు, మాజీ ముఖ్యమంత్రి చేశాడా? ఎవరైనా చేశారా? ఎవరు వచ్చారు? అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నా కదా, ఒక గొప్ప వ్యక్తి కోసం మాట్లాడితే ఫేమస్ అయిపోదామని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్ మీద చేస్తారు రాదంతం తప్ప. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు, నీతివంతుడు. ఈ సనాతన ధర్మం కోసం మాట్లాడేది మన హిందూ దేశంలో పుట్టాం, హిందువులకు అన్యాయం జరుగుతుంది, మన ధర్మం మీద దెబ్బ కొట్టేటాడు, ఒక హిందువుగా మనం స్పందించాలని చెప్పాడు. అంతే తప్ప అంటే ఒక రకమైన మాటలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ముందు చదరంగం పెట్టుకున్నారు, ఈ చదరంగంలో చంద్రబాబు ఆడే చదరంగంలో పావుగా వాడుతున్నారు పవన్ కళ్యాణ్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకులు అండి, ఒక మంచి వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని శతరంగంగా ఆడే వ్యక్తి ఇంకా ఇప్పుడు వచ్చి పుట్టలేరు, పుట్టబోడు. ఎందుకంటే మహామేధావి, యోగి. ఆయనకి ప్రపంచం తెలుసు కనుకే ఈరోజు స్టెప్ బై స్టెప్ ఇవాళ ఒక డిప్యూటీ సీఎం అయిపోయి లాస్ట్ వరకు ఒక ఎమ్మెల్యే కూడా మాకు లేదు. ఈసారి అంతమంది గెలిచాం. అలాగే ఒక ఊపు వస్తుంది. దేశ రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుకునే స్టేజ్ ఈరోజు మా జనసేనాన్ని తెచ్చాడు. మా అందరికి ఒక గౌరవం పెరిగింది.
ఒక గొప్ప పార్టీలో ఉన్నామే, 10 మందికి అన్నం పెట్టే పార్టీలో ఉన్నామే, నీతిగల పార్టీలో ఉన్నామే, ప్రజలకు అన్నం పెడుతున్నామే, ఒక్క రూపాయి ఏంటంటే ఆ రూపాయికి లెక్క చెప్పే పార్టీలో మేము ఉన్నామని గొప్పగా ఫీల్ అవుతాం. అంతే తప్ప ఎవరో ఆడిస్తే ఆడే టైపు పవన్ కళ్యాణ్ ఎన్నో పుస్తకాలు చదువుతారు, ఎంతో మేధాశక్తి ఉంది ఆయనకి, ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే మాటలే మాట్లాడుతారు తప్ప ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఒక లొంగు బ్రతకడం అయితే పవన్ కళ్యాణ్ చేయడు. మగవాళ్ళ బతుకుతాడు, ఒక పులి సింహంలాగా ముందుకు దూసుకుపోతూ ప్రజలకు అన్నం పెడుతూ పోతూ ఉంటాడు. డిక్లరేషన్ పై సంతకం పెట్టి మరీ వెళ్ళాల్సి వచ్చింది తిరుపతి, దీనిపై ఏమంటారు? అది నిజాయితీ అండి, అది నీతి, ఒక రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం అంటారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎందుకు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడండి, భయపడి పారిపోయాడు అంటే వాళ్ళది నిజమైన తత్వం కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కదా, ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, ఈ చట్టాలను గౌరవిస్తాడు, మనందరికీ గౌరవిస్తాడు. ఒక ఇది విధానం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈయన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు, మీరు విన్నారో లేదో కానీ సనాతన ధర్మం గురించి. షర్మిల ఏమంటున్నారంటే ప్రధాని మోడీ ఆడిచ్చినట్టు ఆడుతున్నారు, ఆయనకి క్షమాపణలు చెప్పాలని కోరారు, మీరేమంటారు? షర్మిల ఎవరండి? నిన్న మొన్న అన్న చెల్లెళ్ళు గొడవలు ఆడుకొని వాళ్ళు చూస్తున్నారా, తండ్రి చనిపోతే వీళ్ళ ఆస్తుల కోసం కుమ్ములాడుకున్నాడు, వీళ్ళ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడతారు. వాళ్ళు చెప్తాను దట్టి పాలిటిక్స్ అంటే వీళ్ళు ఈ రాష్ట్రానికి చెడపుట్టిన వాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరే. అలాంటి వాళ్ళు మాటలు మేము పట్టించుకోం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అర్హత ఇంకా ఎవరికి లేదు, చెప్పాను కదా, ఇంకా పుట్టలేదు ఎవడో. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పుడు మనిషి అనేవాడు ఇంకా పుట్టలేదు ఈ చరిత్రలో. ఎందుకంటే అంత నిజాయితీ పరుడు. మేమందరం కళ్ళతో చూస్తున్నాం కదా, మీరు చూడలేదా, మేము చూడలేదా? ఎవడైనా జేబులో ₹1 పేదోడు ఫ్రీగా ఇస్తాడా? ఇది ఒక్కటే అడుగుతున్నా. ఆయన ఇస్తున్నాడు కనుక దేశం మీద ఈ దేశంలో ఉన్న పేదరికం మీద ఒక రకమైన బాధ, గౌరవం ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ జాలితోనే రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళే వ్యక్తి. ఊరికినే కావాలని ఇలాంటి గొడవలు సృష్టించడు ఆయన. అంతా మంచిగా బ్రతకండి ఆయన ఒక మాట చెప్పాడండి, అన్ని మతాలని గౌరవిస్తాం, మా మతాన్ని కూడా గౌరవిస్తాం, అలాగే రేపొద్దు హిందూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఏమైనా ప్రాబ్లం చేస్తే నేను నించుంటానని చెప్పాడు. అలాగే మా మతం, మీ మతాన్ని మీరు గౌరవిస్తూ మా మతాన్ని కూడా గౌరవించండి తప్ప కించపరిచే విధంగా వద్దని చెప్పాడు. ఇంకంతమించి ఈయన మాట్లాడిన దాంట్లో తప్పేమని చెప్పండి. వీళ్ళకి రాజకీయ పబ్బం గడుపుకొని మాట్లాడుతారండి. వీళ్ళకి అయిపోయింది, ఈ 2 రాష్ట్రాల్లో సీన్ అయిపోయింది. వీళ్ళకి ఏం చేయాలి తెలియక ఇంకా ఫ్యూచర్ అంతా పవన్ కళ్యాణ్ గారే. ఇంకొక రాసి పెట్టుకోండి, ఒక 20-30 సంవత్సరాలు కంటిన్యూ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆయన సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవుతుందండి మరి, ఏంటంటే డిప్యూటీ సీఎం అవుతా మీరు నేను కలగన్నావా? టైం వస్తే ఎవడో ఆపలేడు, ఆయన ఎప్పుడో మాట్లాడతాడు. ఏదైనా అనుకుంటే భగవంతుడు శాసిస్తే మనకి జరగాలని రాసి పెడితే మన కాళ్ళకాడికి వస్తుంది తప్ప మనం దేహాన్ని అడుక్కోకూడదని చెప్తుంటారు ఇప్పుడు కూడా. పేరు నాని లాంటి వాళ్ళు 6 నెలలు టైం ఇస్తున్నాము, 6 నెలల్లో దిగిపోతుంది గవర్నమెంట్, మళ్ళీ వైసీపీ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఆ పేరు నాని అన్నాడు ఆడు ఊరు నుంచి ఆ విజయవాడ సిటీలోకి ధైర్యంగా వెళ్ళమని ఒకటి కారు వేసుకొని దమ్ములేని వాళ్ళు అంతా చెత్తనా కొడుకులు వాళ్ళు మాట్లాడుతారు అందరికీ. ప్రజలు బుద్ధి చెప్పారు, సాలది. పవన్ కళ్యాణ్ ప్రపంచంలో నడుస్తుంది, అలాంటి వ్యక్తి దేశానికి రాష్ట్రానికి కావాలి. ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెట్టినా ఆ వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు కూడా రావు, డిపాజిట్లు అనిపోద్ది. అది పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు పారిపోతుందో వాళ్ళు కాపాడుకోలేని చేతగాని సవట్లో మీరు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు 200 రోజుల కోసం. కూటమి అభివృద్ధిపై మీరేమంటారు? బ్రహ్మాండంగా నడుస్తుందండి. కూటమి చూస్తున్నారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు ప్రజలకి. ఈ గ్రామీణ వికాసం ఎంత బాగా పవన్ కళ్యాణ్ గారు ఎంత దృష్టి పెడుతున్నారు. మా జనసేన ఆఫీస్ ముందు ఎప్పటికప్పుడే మేము స్పందన కింద పెట్టే జనాల కష్టాలని మేము తీసుకుంటున్నాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఎమ్మెల్యేని పెడుతున్నాం. ఆ ఏరియా నియోజకవర్గ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏం కావాలండి? ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అలా జనాల్లోకి వెళ్ళాడండి, ఒక పేదోని డైరెక్ట్గా ఆఫీస్లో రానిచ్చాడండి. పవన్ కళ్యాణ్ ఈరోజు చూశారు, రోజుకు ఒక మీటింగ్, వారానికి ఒక మీటింగ్, జనాల్లో ఉంటున్నాడు, తిరుగుతున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, కష్టాలు ఉన్నాయి ఇళ్ళకి వెళ్తున్నారు డైరెక్ట్గా. అయినా కూటమి ఎంతకంటే అభివృద్ధి ఏం చెప్పాలి చెప్పండి. పైన బ్రహ్మాండమైన ఈ దేశభక్తున ఒక గొప్ప వ్యక్తి మోడీ గారి పార్టీ. తన చంద్రబాబు నాయుడు ఎంతో విజన్ ఉన్న వ్యక్తి. అలాగే ఒక పవర్ఫుల్ వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురు కలిసిన పవర్ ఎక్సలెంట్గా రన్ అవుతుంది, ముందుకెళ్తుంది. జనసేన సైనికులకి ఆవేశం ఎక్కువ అని అంటూ ఉంటారు, కొన్ని విషయాల్లో సందర్భాల్లో రుజువైంది కూడా. దీనిపై ఏమంటారు? ఆవేశం ఎవరికి ఉంటుందండి? నిజాయితీ పరులకు ఉంటుంది, విప్లవవాదం ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఒక మనిషి కష్టపడి ఇబ్బందులు పడుతుంటే ఇబ్బంది పక్కన గుండెడ్డేటోడికి ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశాన్ని వేరే వాళ్ళు మాట్లాడితే మనం ఏం చేయలేం. వీళ్ళలాగా గుంట నక్కల్లాగా సైలెంట్గా మెడలు కోసి ఆలయాలను చంపుకుంటూ పోయే టైప్ అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు అయితే కాదు. జన సైనికులు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనకాల నించున్నారంటే ఈరోజు ఒక నిజాయితీ పరుడు పుట్టాడు, మన భూమి మీద పుట్టాడు, ఆయన వెనకాల అండదండగా ఉండాలని చెప్పి ఒక ఇద్దరు సైనికుల్లో ముందుకు దూసుకుపోతూ ఇప్పుడు మన అంత ఎలక్షన్ అయిందండి. ఎక్కడ ఆవేశపడితే అందరూ మిగులుతారండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది,
వీళ్ళు చేసిన దాడులు మా జన సైనికులు ఎంతమందిని జైలుకి పంపించారు, ఎంతమంది మీద దాడులు చేశారు, ఎన్ని ఇళ్ళ మీద దాడులు చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు మేము తలుచుకుంటే ఇవ్వడానికి మిగులుతాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే పెడుతున్నారు కదా మీరు కూడా. ఎవరి మీద పెట్టాం? నందిగాం సురేష్ ఎవడండి? నందిగాం సురేష్ ఎవడు చెప్పండి? అన్ని రౌడీజాలు చేసుకునే అలా ఒక చట్టం ఉంటుందని తన పని చేసుకుని చట్ట ప్రకారం జరుగుతుంది తప్ప అన్యాయమైన కేసులు మేము పెట్టలేదు కదా. వీళ్ళు చేసిన తప్పుని క్లియర్ చేస్తాం, లోపలే ఇస్తున్నాం అంతే తప్ప మేము ఎవరి మీద ఇంట్లోకి దాడులు చేయలేదు, ఎవరిని తనలేదే, మా ఆవేశం ఎవరి మీద అన్యాయంగా కక్ష సాధించిన రాజకీయాలు మేము చేయలేదే. చేసినట్టు ఎక్కడ కనిపించిందా? చెయ్యం. మేము ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గెలిచిన సెకండ్ డే మనం కక్ష సాధింపు రాజకీయాలు చేయకూడదు, వాళ్ళు ఎదవలు అయితే మనం ఎదవలు అవ్వకూడదు, మనం ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పట్టి అన్నం పెట్టడానికి మంచి పరిపాలన ఇవ్వడానికి ఆ దిశ మీద అండి. నా మాట జవదాడితే మా పార్టీలో మిమ్మల్ని కూడా వస్తే సస్పెండ్ చేసేస్తానని చెప్పారు. క్రమశిక్షణ సరే ఎవరు చెప్తారండి అలాగా? అదే వాళ్ళు రెచ్చిపోయి ఎలాగకుండా వెకిలి చేష్టలు అంటే ఈ పక్కన ఒక ఎమ్మెల్యే మినిస్టర్ పవన్ కళ్యాణ్ తిడుతుంటే పక్కన జగన్మోహన్ రెడ్డి వెకిలి చేష్టలు అంటే నవ్వేవాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పని అప్పుడులోనే. అందుకే ఇప్పుడు ఇవాళ మాజీ అయిపోయాడు ఆయన. వైసీపీ నాయకుల్లో కొంతమంది పిఠాపురంలో కంటే దమ్ముంటే పులివెందుల్లో చేస్తే గెలిపోవటంలో తెలిసేమంటున్నారు. మీరు దీనిపై ఏమంటారు? శాతగాని కుక్క అంట పీది మీద కొట్టిందంట. అర్థమైందండి? ఏం మాట్లాడతాడండి? పిఠాపురంలో వెళ్తే అక్కడికి వచ్చామని. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచినా గెలుస్తాడు. నలుమూలలో సీట్లు నలుమూల నుంచి ఉన్నావా? నలుమూల గెలిచాం లేదా? పవన్ కళ్యాణ్ గారు గెలిపేంతో మా జనసేన లీడర్లు గెలుపు కూడా అంతే. ఇప్పుడు మేము చెప్తున్నాం కదండి, పవన్ కళ్యాణ్ గారి కంటే మా లీడర్లకు ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేలేదా మెజార్టీ? మరి ఇంకేంటి చెప్తారు? పిచ్చి మాటలు, పిచ్చి వేసాలు. సహాయ చర్యల్లో జనసేన ఎక్కువగా పాల్గొనలేదని వినిపిస్తుంది. దీనిపై ఈ రోజు అంత తొందరగా విజయవాడ వరద బాధితులు త్వరగా తేలుకున్నారని కారణం జన సైనికులు, జనసేన పార్టీ, మా కూటమి పార్టీ. ఇవాళ చెప్తున్నాం మేము వాళ్ళ 100 రూపాయల నుంచి గొప్పలు చెప్పుకోమండి. ప్రతి జనసైనిక సేవలు చేసాం, అక్కడికి వెళ్ళాం, పులిహార పొట్లాలు పెంచాం, ఆహార పొట్లాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, అవసరమైతే మేము ఆ నీటిలో దిగి బయటికి తీసుకెళ్ళాం. అలాంటి సేవలు మేము చేసాం. ఏ వైఎస్ఆర్సీ పోటీ చేశాడండి? వీళ్ళకి గెలిస్తేనే ప్రజల సేవ చేస్తారు. అలా చేరీళ్ళు 1 కోటి రూపాయలు బయటించాడు. ఎవరికి ఇచ్చాడు? ఏ నిధికి ఇచ్చాడు? సొల్లుకోపుర్లు అండి. డైరెక్ట్గా ప్రజలకే ఇచ్చామంట. ఎవడు ప్రజలు పోస్ట్ చెప్పు, పలానా ప్రజలకు చేతికి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు ఒక సంస్థకు 1,00,000 వీడియోలు లేవా? ఎంతమంది మీలాంటి మీడియా ఛానల్ లేవా? ఈరోజు యూట్యూబ్లో ఉన్నాయి, ప్రతి సెల్ఫీలు తీసుకొని మాట్లాడతారు. నువ్వు ఎవరికి ఇచ్చో చెప్పు. ఎందుకు ఎదవ డబ్బు జనాలు దోసి అన్నాలు తిని బతుకుతావు నువ్వు? ఉన్న 10 రూపాయలు ప్రజలు పెడితే హాయిగా బతుకుతావు, మనకి మన ఫ్యామిలీకి మంచి జరుగుతుంది. మీ చరిత్రలు నిలబడతారు తప్ప చరిత్ర హీనుడు అయిపోయేప్పుడు నువ్వు మళ్ళీ మాట్లాడుతావు. నీకు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ చెప్తున్నావు, నీకు అర్హత లేదు. రాష్ట్ర పొలిమేరలు ఎక్కడో తొలదోసుకొని బతుకు అంతే తప్ప. కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తాను, కూటమిని విమర్శిస్తాను, మా జన సైనికులు విమర్శిస్తానంటే మేము చూస్తూ ఊరుకోం. రాజకీయాల్లో మీరు రావడం ఫస్ట్ టైమా? నేను ఫస్ట్ టైమే. అంతకుముందు నేను చెప్పాను కదా, సమాజ్వాదీ పార్టీలో ఉండేవాడిని, అందులో జనసేనలోకి వచ్చాను. ఇంకా అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇలాంటి తరుణంలో జనసేనలోకి వచ్చాక మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిందని వింటూ ఉన్నాం, చూస్తున్నాం కూడా. మేము వచ్చినప్పుడు ఇంతమంది మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎలాంటి కార్యక్రమాల కోసం మీ దగ్గరికి వస్తున్నారు? అభిమానం అండి. కష్టం అన్నోడికి గుండెడ్డెట్టాల. ఒక మనిషి బాధలో వస్తాడు, వాడికి సాయం చేయి తర్వాత సంగతి. ముందు ధైర్యం చెప్పాలా, తోసి సహాయం చేసి కొద్ది ముందు ప్రాణాలు నిలబెట్టాలి. అలాంటి వాళ్ళు గుండెడ్డెడితే మీకు కూడా వస్తారు. మనం సంపాదించుకున్న దాంట్లో ఒక 10 రూపాయలు పేదోడికి ఎడితే అండి వేల మంది మన అభిమానం చూపిస్తారు. ఆ అభిమానంతో వచ్చే జనాలు తప్ప ముక్కా శ్రీనివాస్ దగ్గరికి వెళ్తే సాయం చేస్తాడు, ఎలాంటి దానికైనా అడ్డంగా నించుంటాడు, అవసరమైతే మన కష్టం ఉంటే మన దగ్గర పరిగెట్టి వస్తాడు అని ఒక నమ్మకాన్ని అలా మనం తెచ్చుకున్నాం. ఆ నమ్మకం వల్ల ఇంతమంది అభిమానులు సంపాదించాం. ఇదంతా కేవలం వచ్చిందంతా నా కోసం, నా వల్ల కాదు. ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళు ఇంతమంది అభిమానులు అందరూ నాకు వచ్చారు. అంటే ఎవరైనా కష్టం అంటే మీరు అడ్డుకుంటారు? 100%. ఎవరికైనా మా జన సైనికుడు జోలికి ఎవడొచ్చినా వాడు ఎంత చూడడం సరే నేను వెళ్ళి నిలబడతా. కేవలం జన సైనికులకైనా మిగతా పేదోళ్ళకి చేస్తే ఎందుకు? ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లకు మనం డబ్బులు ఇవ్వట్లేదు, ఎంతమంది పేదోళ్ళు ఇంటికి వెళ్ళి మనం పంచట్లేదు. అలాగని కాదు, జన సైనికులు అన్నోడేంటి వాడు మీరు ఒక కథ విన్నా లేదు, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంట. అలాగే నా జన సైనికులు కాపాడుకుంటూ మిగతా వాళ్ళు కూడా కాపాడుతాం. అలాంటి మనస్తత్వం అది. మాకు తనామీనా భేదం ఉండదు. మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో ఎక్కువగా వస్తుంటారు? వస్తారండి, చాలా వస్తాయి. ఇంకా చెప్పకూడదు. ఒక్కొక్కరు ఉంటారు. ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు అంటే ఎవడో ప్రేమిస్తాడు, పెళ్లి చేస్తాడు, మళ్ళీ ఆ ఫోటోలు తీసుకెళ్ళి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒకటి పెళ్లి చేసుకుని 2 రోజులకు వదిలేస్తాడు, ఒకటి పెళ్లి చేసుకుని కిరోసిన్ వేసి తగలెడుతున్నారు, ఏ సైడ్లో అమ్ముతున్నారు. ఆడపిల్లలు బయట మానభంగాలు చేస్తున్నారు. ఎవరితో చెప్పుకుంటారు? అంతా స్టేషన్కి వెళ్తే ఒక సివిల్ మ్యాటర్ పట్టించుకోరు. అంటే మన దగ్గరకు వస్తే ఏదో మన చేతనైన సహాయం చేస్తాం. అంటే అన్ని రోజులు అందరి దగ్గర అన్ని పనికిరావు. మా ఇల్పాకి దగ్గర మంత్రాలకు ఒకటి పనికి వస్తాడు, ఒక వేదపంతుడు వేదాలు చదవడం పని చేస్తాడు, ఒక రైతు వ్యవసాయం చేయడం పని చేస్తాడు, ఒక కుమ్మరోడు కొండలో ఒక్క చేయడం పని చేస్తాడు, ఒక్కొక్కరు ఒకలా పని చేస్తాడు. అలా నా మంత్రం కొన్నింటి పని చేస్తాను. అలా నేను నా మంత్రాన్ని ఉపయోగించి అలా సాయం చేస్తాను. ఎలాంటి మంత్రం వేస్తారు? వేస్తాం. నయ్యాన కాళ్ళు చేతులు గడ్డలు పెట్టుకుని బతుకులాడుకొని తప్పు చేయకు. నాకైతే బతుకులాడేటట్టు కనిపించట్లే, ఏదైనా నోరెత్తితే వేసేసేటట్టు కనిపిస్తుంది. అలాగే జనాలు అనుకుంటారు. ఉత్తరాంధ్రకి మనమానిక్యమైన స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూల్లో ఇది ఒకటి. దీనిపై మీరేమంటారు?
ఇది ఇంకా అవుతుందండి. ఇదంతా బయట పోకార్లు తప్ప కన్ఫర్మేషన్ ఏం చేశారా? చేయలేదు కదా. రాజకీయ స్టంట్లు ఇవన్నీ కలిపి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మోడీ గారు మాట ఇచ్చారు, చంద్రబాబు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా రన్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకంతా చెప్తున్నా, ప్రస్తుతానికి రాజకీయ గొడవలు తేవాలి. ఈ 100 రోజులు సూపర్ డూపర్గా వెళ్ళిపోయింది మా ప్రభుత్వం. దీన్ని ఏదో రకం డ్యామేజ్ చేయాలంటే ఏదో ఇష్యూ మీద గొడవ స్టార్ట్ చేయాలి. అదనమాట. దానికోసం చేస్తా స్టంట్ తప్ప అంత వేగా రాష్ట్ర ప్రజలకి ఎంప్లాయీస్కి అన్యాయం చేయరండి. ప్రతి ఒక్కరు కూడా సొంత బిడ్డలాగా భారతదేశంలో పుట్టిన భారతీయులాగా ఈ మా ప్రభుత్వం చూస్తుంది తప్ప ఒక తల్లి పుట్టిన బిడ్డలు అందరినీ పక్కన చేర్చుకుంటుంది. ఎవరిని అన్యాయం చేసి రోడ్డుకు వదిలేదు. వాళ్ళందరికీ ఒక న్యాయం చేసిన తర్వాత మిగతా ఏం జరుగుతాయి. ఇదంతా పొలిటికల్ స్టంట్. ప్రస్తుతానికి దాని గురించి మనం మాట్లాడుకోకూడదు కూడా. మీరేంటి ఛత్రపతి శివాజీకి ఫ్యానా, లేకపోతే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటారా? అంటే మీ బ్యాక్లో చూసుకున్న ఆఫీసు మొత్తంలో టేబుల్ పైన చూసుకున్న చాలా ఇన్స్పైరింగ్గా ఉన్న కొన్ని వస్తువులు, అది దాని గురించి చెప్పండి. ఆ లా అండ్ ఆర్డర్ది కూడా అది మీరు పెట్టుకున్నారు, ఏంటి కారణం? ఏమీ లేదండి. ఒకటే, ఒక బలమైన వ్యక్తిగా ఉండాలి. 10 మందికి అన్నం పెట్టాలి. దేవుడు నాకు మంచి బలాన్ని ఇచ్చాడు, దమ్ము ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు ఆ బలాన్ని కొంతమందికి ఉపయోగానికి వాడాలి మనం. ఛత్రపతి శివాజీ గారు అంటే ఒక పవర్ఫుల్ వ్యక్తి. మీ దేశంలో పుట్టడం, అలాంటి వ్యక్తి పుట్టిన దేశమే పుట్టడం మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. ఆయన ఎంతో గొప్ప హిందుత్వాన్ని కోసం, ఈ భారతదేశం కోసం పోరాడాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎంతోమంది ఉక్కుపాదం కింద తొక్కేశాడు. అలాంటి వ్యక్తి స్ఫూర్తి నాకు. ఆయన అంటే ఒక ఇది నేను చెప్తున్నా కదా, నాకు హిందుత్వంలో ఆయన మా సనాతన ధర్మానికి ఒక గొప్పగా ఆయన చెప్పుకోవాలి ఆయన. అందుకని ఆయన స్ఫూర్తి. ఆయనలాగా మనం కూడా పోరాడి ఏదైనా సాధించుకోవాలి తప్ప అయ్యో బాబుని చేతులు కట్టుకుంటే ప్రపంచంలో ఏది చేయలేం. అది నారా లోకేష్ గారి గురించి మీ మాటల్లో, ఆయన గుడ్ లీడర్, మంచి వ్యక్తి, యంగ్ లీడర్, ఫ్యూచర్ లీడర్, ఎక్సలెంట్. ఆయన పని ఏం చేసుకుపోతున్నారు. ఆయనకి అప్పచెప్పిన పగ్గాలు నెరవేరుస్తున్నారు. ఎవరి పని వెళ్తాయి. పవన్ కళ్యాణ్ గారి పని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారి పని నారా లోకేష్, చంద్రబాబు అంతా చేసుకుపోతాం. మా జనసేన నాయకులు మేము చేసిపోవాలి, మేము చేసుకెళ్తున్నాం. అంతా సక్రంగా జరుగుతుందండి. ఇందులో వేలెట్టి చూపించడానికి ఏమీ లేదు. ఎర్రంనాయుడు గారి వారసుడిగా రామ్మోహన్ నాయుడు గారు దూసుకుపోతున్నారు. ఆయన గురించి మీరు? మంచి వ్యక్తి. నేను చెప్తున్నాను, ఇప్పుడే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా ఆయన ఢిల్లీలో ఆయన వాయిస్ వినిపించాడు. ఒక మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, నీతిమంతుడు. అలాంటి వ్యక్తులు ఇంకా మన దేశంలో అలాంటి యంగ్ లీడర్స్, యంగ్ రాజకీయ నాయకులు ఇంకా రావాలి. ఆయన లాంటి యాటిట్యూడ్ ఉండాలి జనాలకు కూడా. అలాంటి ఉంటే ఇంకా బాగుంటుంది. మన ఉత్తరాంధ్ర అంటే ఒక మణిమాణిక్యం ఉంటే మన గొప్పగా ఫీల్ అవ్వాలి. చాలా మంచోడు. జనసేనకి కూటమికి కొన్ని లోకలోకలు ఉన్నాయని, పడట్లేదు పార్టీల్లో ఒకరికొకరు కానీ వింటూ ఉన్నాము. ఒకవేళ విడిపోయే పరిస్థితులు వస్తే జనసేన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? అవన్నీ చెప్తున్నా కానీ లోకలో కలకలలో ఏమీ లేవండి. ప్రస్తుతానికైతే ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ప్రయాణిస్తున్నాం, అన్నదమ్ముల్లాగా ఉన్నాం. మాకే కుల గొడవలు, మత గొడవలు పెట్టి చిత్రాలు చేద్దాం చూస్తున్నారు. అవేవి లేవు. అవన్నీ పక్కన పెట్టి ఇన్ని రోజులు పడ్డ గొడవలు వదిలేసి చాలా జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళిపోయి రాష్ట్రంలో ఒక బలమైన కూటమి ఎప్పుడైతే ఏర్పడిపోయిందో వీళ్ళు తట్టుకోలేకపోతే దీని ఎదురు ఎడగొట్టాలని చెప్పి పెడుతుంటారు. చిన్న ఎయిర్ గ్యాప్స్ ఉంటే దూరుతూ ఉంటారు మధ్యలోనే. మా ఎయిర్ గ్యాప్ కూడా ఇవ్వంగా మేము ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేకి ఎవరికైనా ఫోన్ చేస్తే న్యూస్లో మా పనులు అవుతున్నాయి. అలాగే మా జనసేన ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పనులు అవుతున్నాయి. వీళ్ళ పనులు అంతా కలిసి చేసుకుంటున్నాం. ఇంకా అంతమించి ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు ఎంపీగా మీకు ఇచ్చారు, ఇంకా ముందు రాజకీయ భవిష్యత్తు మీరు ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో ఇప్పుడు ఏంటంటే కూటమి వల్ల ఈసారి మనకు సీట్ లేదు. లాస్ట్ టైం ఇచ్చారు, పోటీ చేసాం. నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని పెట్టి అప్పుడు కొంతమందికి ఇచ్చాము, కొంతమందికి అవ్వచ్చు. దానికే ఉంది. మనం ఒక పార్టీని నమ్ముకొని పార్టీ విధానాలు జనాలు తీసుకుంటూ ముందుకు పోవాలండి. పదవుల కోసం పోకలేడు, ఎప్పుడు ప్రజలకు ఏం చేయలేడు. పదవి అన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆటోమేటిక్గా అది వస్తుంది. ఆయన ఎప్పుడైనా సీఎం అని అరవద్దు, దమ్ముంటే 10 మందిలోకి వెళ్ళి మనం చేసే కష్టాన్ని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించండి, ఆటోమేటిక్గా వస్తుంది. అదే వచ్చిందా లేదా? అలాగే మన పని మనం చేసుకుంటే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఏది కూడా మన అరువులు సాసక్కర్లేదు. అది వస్తుంది దగ్గరికి. ఆ వచ్చే టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రాజకీయాలకు వస్తే చెప్తున్నా కదా, నిజాయితీగా ఉన్నోడే రాజకీయాలు రండి. ప్రజల పట్ల, పేదవాళ్ళ పట్ల, ఆడపిల్లల పట్ల ఒక గౌరవం, ఒక వినయ విధేయతలు ఉన్నోళ్ళే రాజకీయాలు రండి. ఏదో సంపాదించుకుందాం, దోసుకుందాం అనుకుంటే నా కొద్ది రోజులే మీ పబ్బం గడుపుకొని మీ టైం వేస్ట్. 24 రోజులు కాదు. చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంది. తప్పు చేసి దొరికిపోయిన చాలామంది ఉన్న రాజకీయ నాయకులు, పెద్ద నాయకులకి దిక్కులే జైలుకు తన్నిటి లోపల ఇస్తారు ఒక్కొక్కరు కూడా. మీరు ఏదైనా చేస్తే ప్రజలకు సేవ చేయడం రండి. మీరు సంపాదించిన 10 రూపాయలు పెట్టడానికి చూడండి. అలాగుంటే రాజకీయాలు రండి, లేకపోతే మీ వ్యాపారాలు మీరు చేసుకోమని చెప్తున్నాం. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం ఏమేమి ప్రణాళికలు చేస్తున్నారు జనసేన తరపు నుంచి? చెప్తున్నా కదండి, యువతకి మంచి ఉపాధి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటాడు, ఎంతోమంది పొట్ట చేతులు పెట్టుకొని బీఈడి బీటెక్ చదువుకున్న కుర్రోళ్ళు కూడా ముంబై, హైదరాబాద్ చుట్టుపక్కల తమిళనాడు డేర్లోకి వెళ్ళి సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందువల్ల చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అందరూ సోమరపోతులు తయారు చేశాడు తప్ప వాళ్ళు సరైన ఉపాధిని ఇవ్వలేదు, సరైన పరిశ్రమలు తేలేదు. ఓ పరిశ్రమ ఉండో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తే మటుకు 1,00,000 మంది మన దగ్గర ఉద్యోగం చేసుకుంటారు కదండి. సాయంత్రం తల్లిదండ్రులకు వెళ్తారు, భార్య బిడ్డల దగ్గరికి వెళ్తారు కదా. ఎక్కడో తలదాచుకొని బ్యాచర్గా అద్దులుకుండా అందరినీ కష్టాలు పడవలసిన పని వస్తుంది. అలాంటి ఉపాధి కోసం ఉత్తరాంధ్ర మీద దృష్టి
దృష్టి పెట్టాం. ఉత్తరాంధ్ర రానున్న కాలంలో చూస్తారు ఈ 4-5 సంవత్సరాల్లో యువత ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే సరైన సంస్థలు పెడతాం, ఇక్కడే సరైన పరిశ్రమలు పెడతాం, వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులు భార్య పిల్లలతో అక్కడే అదే ప్లేస్లో ఇంకా ఉత్తరాంధ్రను డెవలప్ చేయడం కోసం వీళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి ఎతికి తీసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉత్తరాంధ్ర అంటేనే కళలకి నెలవని మనకు తెలుసు, జానపద గీతాల దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి. అలాంటి ఇప్పుడు వాళ్ళంతా వెనకబడిపోయారు, పేద కళాకారులుగా అయిపోయారు. అలాంటి వారి కోసం మీరేం చేయాలి? మేము చెయ్యూత ఇస్తామండి. ఎందుకంటే శ్రీకాకుళం కానీ విజయనగరం ఏరియాలో కానీ ఎంతోమంది మీరు చూస్తున్నారు. మన కళకి రాష్ట్రం అంతా ఈ దేశంలో కూడా పేరుంది. మన వంగపండు గారు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ బయట చేస్తారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు అంతా కలిపి. వాళ్ళందరికీ ఏంటంటే సరైన అవగాహన, బయటికి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని సినిమాల్లోనే ఓన్లీ మన శ్రీకాకుళం పాటలే ఉంటున్నాయి, మన శ్రీకాకుళం కళాకారులు పాటలు పెడుతున్నారు, అవే హైలైట్ అవుతున్నాయి. కొన్ని విజయనగరంలో మన బుర్రకథలు అందులో పెడుతున్నారు, అవే హైలైట్ అవుతున్నాయి. అలాంటి కళాకారులు గుర్తించి మనం తెచ్చి వాళ్ళు ఒక దాటి మీద ఒక స్టేజ్ తెస్తే మట్టుకి మన ఉత్తరాంధ్ర ఇంకా గొప్పగా అవుతాయి. చెప్తాం కదా, ఉత్తరాంధ్రలో అన్నీ ఉన్నాయి, మంచి మంచి వనరులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, సముద్రం ఉంది, నదులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి. విలువైన వజ్రాలు లాంటి ఈ ఖనిజాలన్నీ కూడా మనం వినియోగించుకుంటే మటుకి ప్రపంచం అంతా మన ఉత్తరాంధ్రగా చూసే స్టేజ్ త్వరలో రాబోతుంది, వస్తుంది కూడా. వైజాగ్లో జనసేన గెలుపుకి మత్స్యకారుల ప్రోత్సాహం ఎంత ఉందని అంటూ ఉంటారు. 100% ఉండబెట్టుకే కదండి. ఈరోజు మన భోగాపురం అంతా ఏరియా అంతా ఎవరు మత్స్యకారులే కదా, లోక మాధవ్ గారు గెలిచారు. అలాగే వంశీకృష్ణ యాదవ్ మన వంటోడంతా వాళ్ళే కదా, వాళ్ళు గెలిపించుకున్నారు. మత్స్యకారులకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు వెనకాతలు మత్స్యకారులు, రెల్లి కులస్తులు వీళ్ళందరూ కలిపి ఎప్పుడు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉంటాయి. ఎందుకంటే బలహీనలు గుండెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పేదవాడికి పట్టిన అన్నం లేకపోతే విలవిల్లాడిపోతారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వాళ్ళు అనుకోబెట్టి ఇప్పుడు బలహీన వర్గాలు ఎక్కడో సరే అక్కడ మేము జెండా పాతాం. ఈరోజు వాళ్ళందరూ మా వెనకాల పవన్ కళ్యాణ్ గారు వెనకాతలే ఉన్నారు మత్స్యకారులంతా కూడా. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి వల్ల బీసీలకు ఒక గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారు? వస్తుందండి, చెప్తున్నా కదా. బీసీలకే కాదండి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని వర్గాలకు సమానత్వం తెచ్చే రోజు దగ్గరలో రాబోతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు, మనలో మనం మత గొడవలు వద్దు, కుల గొడవలు వద్దు, ప్రశాంతంగా తల్లి బిడ్డల్లాగా ఉన్నాం, మనందరం భారతీయులుగానే బ్రతుకుదాం. అప్పుడే మన దేశం రాష్ట్రాలు బాగుంటాయి, మన దేశం రాష్ట్రం బాగుంటే ప్రపంచంలో మనం ఇంకా పేరు సంపాదిస్తాం అనే ఒక తపంతోనే కదండి ఆయన ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. ఓకే, చాలా చక్కని విషయాలు చెప్పారు సార్. సో చూసారు కదండి, మొక్కా శ్రీనివాస్ గారు ఎన్నో విషయాలు, జనసేన కాదు కూటమి కూడా చేసే అభివృద్ధి పనులు, ఉత్తరాంధ్ర సమస్యలు అన్నిటిపైన ఎంతో చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా.